సండే అంటేనే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటేనే ఈ మన మటన్ కర్రీ. అయినా ఇప్పుడు ఇదివరకు రోజుల్లో లాగా నాన్ వెజ్ కావాలి అంటే సండే దాకా ఆగుతున్నారా అండి? లేదు కదా! ఇప్పుడే మనము రెస్టారెంట్ స్టైల్‌లో మటన్ గోంగూరను ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి. 2-3 కట్టల గోంగూరను ఇసుక లేకుండా శుభ్రంగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కడాయిలో గోంగూర యాడ్ చేసుకొని, ఒక స్పూన్ వరకు పసుపు, కొంచెం నూనె, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. మగ్గినప్పుడు ఇది మంచిగా దగ్గరికెళ్ళిపోయి గోంగూర అంతా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత చల్లార్చనిచ్చి ఒక మిక్సింగ్ జార్‌లో తీసుకొని గోంగూర అంతా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇది మటన్ వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి లీటర్‌న్నరది కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మటన్ గోంగూరకి కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. సోంపు, షాజీరా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ. పెద్ద ఉల్లిపాయ సన్నగా చీలికలు కట్ చేసుకొని దీనిలోనే యాడ్ చేసుకోవాలి. బాగా వేగాలండి ఉల్లిపాయ. ఉల్లిపాయ వేగడానికి ఒక అర స్పూన్ వరకు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మటన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఒక స్పూను పసుపు, కారము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 7-8 వరకు పచ్చిమిరకాయ చీలికలు సన్నగా కోసుకొని ఇక్కడ ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. గోంగూర మటన్ అంటే మంచిగా పచ్చిమిరకాయలు ఎక్కువ పడితేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ 8 పచ్చిమిరకాయల వరకు సన్నగా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ కిలో మటన్ మంచిగా మ్యారినేట్ చేసుకున్నది దీనిలో యాడ్ చేశాను. ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మంచిగా వేపుకోవాలి. నీకు కావాల్సి వస్తే ఇక్కడే నేను ఒక అర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఆ కారం మ్యారినేట్ చేసిన కారం ఈ గోంగూరకి ఆటికి సరిపోదు కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా నేను ఈ మటన్లో ఈ కారం అనేది యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపాను. ఈ వేపిన తర్వాత హాఫ్ కప్ వాటర్ పోసుకొని 8 విజిల్స్ వరకు కూడా కుక్కర్ని ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. మామూలుగా మటన్ ఉడకాలంటే 8 విజిల్స్ సరిపోతాయండి. ముదురు మటనా లేకపోతే లేత మటనా చూసుకోండి. ముదురు మటన్ అయితే కనుక మీకు 12 విజిల్స్ దాకా కూడా పడతాయి ఇక్కడ. ఇక్కడ నీరంతా ఎగిరిపోయి మంచిగా ఉడికిపోయింది మటన్. నేను ఇక్కడ ఫోర్క్‌తో టెస్ట్ చేస్తాను. చేత్తో పట్టుకుందంటే బాగా వేడిగా ఉంది. సో నేను ఫోర్క్‌తో టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఈ కుక్కర్‌లోనే గోంగూర యాడ్ చేసుకోవచ్చండి. సింపుల్ ప్రొసీజరు, పెద్ద కష్టమేం లేదు. హాఫ్ అన్ అవర్‌లోనే ఉడికిపోతుంది ఇది. ఈ కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి 30 మినిట్స్‌లోనే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా? ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూర థిక్‌గా అయిపోతుంది కదా! గోంగూర యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర మంచిగా మటన్లో కలవాలి కదా! అందుకని ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ పోసుకున్నాను. ఈ గోంగూర మిక్సీ పట్టిందాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని మంచిగా ఆ గరిటెతోటి మటన్ గోంగూర కలిసేంత వరకు కూడా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో మంచిగా ఉడకనివ్వాలి. ఉడికినప్పుడు ఏంటంటే ఆ గోంగూర ఫ్లేవర్ మటన్‌కి మంచిగా అబ్జార్బ్ అయ్యి మటన్ ముక్క ఒక్కొక్క పీసు కూడా పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా మసాలా బ్యాలెన్స్డ్‌గా మనకి తినటానికి బావుంటుంది. ఇక్కడ జీలకర్రను తర్వాత ధనియాలు పొడి కొట్టి పెట్టుకున్నాను. అది కూడా ఒక స్పూనున్నర వరకు యాడ్ చేసుకున్నాను. లాస్ట్‌లో కొత్తిమీరేసి దించేసుకోవడమేనండి. ఈరోజు సండే కదా! మీరు ఏ స్పెషల్ చేశారు ఇంట్లో? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్